వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్, అలాగే స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఈ కాస్మిక్ ఎనర్జీ అని కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఈ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? అండ్ మీరు ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటారు కదా, అక్కడ కాస్మిక్ ఎనర్జీని అక్కడికి వచ్చే వాళ్ళు బాగా ఫీల్ అవుతుంటారు అని విన్నాము. అంటే కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఎట్లా ఫీల్ అవుతారు? ఇది ఎలా పాసిబుల్? ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ రూమ్‌లో ఉన్నాం. లైట్‌లన్నీ ఆఫ్ చేసామనుకోండి, మనం రూమ్‌లో నుండి లోపలికి వచ్చిందేమో మనకి ఎలాగుంటుందంటే ఇక్కడ చీకటిగా చీకటి ఉంటుంది. ఉంటది. లైట్ ఏసామంటే ఏమవుతుందంటే వెలుతురొస్తుంది. వెలుతురొస్తది. అంటే ఇక్కడ మనం చీకటి తొలగించింది ఏంది ఇక్కడ? వెలుగు. అంటే అక్కడ వెలుగుకి ఒక స్విచ్ ఎక్కడుంది? ఎక్కడో ఒక స్విచ్ చోట బోర్డ్. ఉంటుంది. దాన్ని స్విచ్ చేస్తే లైట్ వెలిగింది. చీకటి మొత్తం పోయింది. సేమ్ అలాగేనండి. యూనివర్స్‌లో కాస్మిక్ ఎనర్జీ అనేది అంటే ప్రతి చోట ఉంటుంది. దాన్ని రిసీవ్ చేసుకునే విధానమే ఈ మెడిటేషన్ అనమాట. ఎప్పుడైతే మనం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఈ పంచేంద్రియాలు ఎప్పుడైతే లాక్ చేస్తామో మనకు బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మన కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మన బ్రహ్మరంధ్రం అంటే తల పైభాగం నుండి ట్రావెల్ అవుతూ ఉంటుందో మన బాడీలో ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి చిన్న చిన్న పెయిన్స్ రావడము, బాడీ ఓవర్ వెయిట్ అనిపించడము, తేలికగా అనిపించడము, కళ్ళు మండుతున్నట్టు అనిపించడము, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనం గత జన్మల నుంచి మోసుకొచ్చిన కర్మలు కావచ్చు, లేకపోతే ఈ జన్మలో మనం అంటే మనం ఎప్పుడైనా బాధపడుతూ ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, ఈ కష్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అవన్నీ మనకి ఇన్నర్ బాడీలో స్టోరేజ్గా నిలబడతాయి. చిన్న చిన్న బ్లాక్స్ కాలుగా ఉండిపోతాయి అన్నమాట. ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మన ఇన్నర్ బాడీలోకి ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ నెగిటివ్ అనేది క్లియర్ అవుతూ జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే అక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ హీలింగ్ ప్రాసెస్ జరిగే సమయంలోనే ఈ బాడీ పెయిన్స్ కావచ్చు, హెడేక్ కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది దానికి అంత ప్రాముఖ్యత ఉంటుందండి. బట్ ఆ కాస్మిక్ ఎనర్జీ ఒకటి ఉందని నమ్మాలి. దాన్ని రిసీవ్ చేసుకోవడం వల్ల మన ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లమ్ కూడా తీరుతాయండి. ఓకే. ఎందుకు? అంటే సెల్ఫ్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఇంట్లో కూర్చొని చేసుకుంటే సరిపోతుందా? లేకపోతే దాన్ని ఎక్స్‌పర్ట్స్ సజెషన్స్ తీసుకొని క్లాసెస్‌కెళ్ళాలా? క్లాసెస్‌కి వెళ్తే బాగుంటుందండి. ఆ! అంటే వన్ డే క్లాస్ ఇప్పుడు. ఓన్లీ వన్ డే క్లాస్. వన్ డే చాలండి. ఇప్పుడు ఆ! మా క్లాస్‌లో కూడా చాలామంది ప్రతిసారి ఆన్‌లైన్ క్లాసుల కన్నా ఆఫ్‌లైన్ క్లాసులకి ఒకసారి రండి అంటున్నాను. ఓకే. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు నేను 25 ఇయర్స్ నుండి స్పిరిచువల్ అండి. హ్మ్. అంటే నేను ఏదైతే పొందానో నాకు తెలుసనమాట. అంటే కాస్మిక్ ఎనర్జీ ఏంటి? వీటి ద్వారా మనుషులు నిజంగా బయటపడగలరనేది. హ్మ్. థియరీకి, ప్రాక్టికల్‌కి తేడా ఉంటుంది కదండీ. హ్మ్. అంటే నేను సాధన చేసి నేను రిజల్ట్ పొందాను కాబట్టి నేను అది 10 మందికి చెప్పగలుగుతున్నా. మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్ని కష్టాలు అనుభవించారు కదా! వన్ డే సెషన్ మీది కాదనుకోని రండి. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. హ్మ్. ఆ ఫస్ట్ అవర్‌లోనే మనకి హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. హ్మ్. అంటే ఈ బాధ, ఈ కోపము, దుఃఖం అనేది ఆ ఇన్నర్ బాడీలో స్టోరేజ్ అయిపోయి ఉంటది. దాన్ని మనం మోసుకొని ట్రావెల్ చేస్తూ ఉన్నంత కాలం ఏమవుతుందంటే మనిషికి దాని యొక్క ఇంపాక్ట్ ఫిజికల్ బాడీ పైన పడుతుందన్నమాట. అంటే జబ్బుల రూపంలో. హ్మ్. ఒకసారి ఆ కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకొని ఈ బ్లాక్స్‌లన్నీ క్లియర్ చేసుకున్నామనుకోండి, మనిషి మానసిక ప్రశాంతంగా ఉండగలుగుతాడు. హ్మ్. ఇప్పుడు మీరు కొన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు కదా! అవునండి. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవా? మీకు హెల్త్ ఇష్యూస్ రావా? అవునండి. ఇవన్నీ మీకు రావా? ఖచ్చితంగా వస్తాయండి. ఆ! అంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే భూమి పైన మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్ ఉంటది. సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా మానవ దేహం తీసుకున్న తర్వాత అంటే ఈ దేహము చాలించడం జరిగింది. అంటే అది నమ్మాలండి. బిలీవ్ చేయాలి ఫస్ట్ మనము. హ్మ్. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేన్నైనా గాని రిసీవ్ చేసుకోగలుగుతాం. అంటే మనం హ్మ్. మానవ జన్మ తీసుకున్నాము. ఈ కష్టాలు సహజమండి. హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు. హ్మ్. అంటే వీటిని మనం చెప్పే కదా హీలింగ్ ప్రాసెస్‌లో తగ్గించుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుందండి. హ్మ్. హ్యూమన్ నేచర్ కదా! ఈ పెయిన్, బాధ అనిపించినప్పుడు ఏడవడము, లేకపోతే హ్యాపీగా అనిపించినప్పుడు సంతోషపడ్డము. హ్మ్. ఇవన్నీ పెయిన్ వచ్చినప్పుడు తట్టుకోలేకపోవడం. ఇది హ్యూమన్ నేచర్. దాని నుంచి ఈ ఓకే. కాస్మిక్ ఎనర్జీ త్రూ ఆ హ్మ్. ఫీల్‌ని ఎందుకు తీసుకోవద్దని అంటున్నారు? అంటే ఇప్పుడు హ్యూమన్ నేచర్ అని మీరే అంటున్నారు. బాధ కలుగుతున్నప్పుడు ఏడుస్తున్నదెవరు? మనమే. సంతో అంటే సంతోషం కలుగుతున్నప్పుడు హ్యాపీగా ఉండేదెవరు? ఆ! మనమే గదా! మీరే గదా! ఆ! మరి ఇప్పుడు హ్యూమనే అన్నీ గదా! జరుగుతున్నప్పుడు యాక్సెప్ట్ చేయండి అని చెప్తాను నేను. యాక్సెప్ట్ చేయండి. తట్టుకోలేక అదే అండి. డిప్రెషన్‌లోకెళ్తూ అది ఉంటారు. ఆధ్యాత్మిక మార్గం యొక్క సూత్రం అదేనండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి స్పిరిచువల్‌గా ఉంటాడో వచ్చే ప్రతిదాన్ని హ్మ్. యాక్సెప్ట్ చేయగలుగుతాడు. హ్మ్. అంటే ఏది శాశ్వతం కాదు. హ్మ్. ఒకసారి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉన్నప్పుడు అర్జునుడు ఒక మాట అడుగుతాడు శ్రీకృష్ణుడికి. ఏదైనా ఒక వాక్యం రాయండి ఇక్కడ. ఆ వాక్యము బాధలో ఉన్నవాడికి ఉపయోగపడాలి. ఆ సంతోషంలో ఉన్నవాడికి ఉపయోగపడాలంటే శ్రీకృష్ణుడు ఒకటి రాస్తాడు. హ్మ్. ఈ సమయం అనేది శాశ్వతం కాదని.
అంటే ఇక్కడ చూడండి, బాధలో ఉన్నాడు చదివాడు అనుకోండి, ఇది శాశ్వతం కాదు. కాదు. అవును. సంతోషంలో ఉన్నాడు చదివాడు అనుకోండి, ఇది శాశ్వతం కాదు. అవును. అంటే స్పిరిచువల్ లో మనిషి మెంటల్ గా స్ట్రాంగ్ అవుతాడండి. దానికి ఈ రోజు మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, అంటే ఎక్కువ వెల్ సెటిల్డ్ వాళ్ళే స్పిరిచువల్ గా ఉంటారు. ఎందుకంటే మనం అనుకుంటాం వాళ్ళ దగ్గర డబ్బు ఉందని, కానీ వాళ్ళు మెంటల్ గా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఆ మెంటల్ స్ట్రెస్ రిలాక్సేషన్ దాని నుండి బయటపడడానికి స్పిరిచువల్ మార్గం అనేది. చాలా మంది తెలియని వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉంటారండి మనకు, అంటే కుండలిని ధ్యానం కావచ్చు, హీలింగ్ ప్రాసెస్ ఇవన్నీ కొట్టేస్తుంటారు. మీరు డబ్బు ఉన్న వాళ్ళు చూడండి, ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతారు, కాబట్టి వాళ్ళు మెంటల్ గా అంత స్ట్రాంగ్ ఉంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి మాకు దీని గురించి తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.